టాలీవుడ్ లో డిసెంబర్ అంటే కేవలం ఏడాది చివరి నెల మాత్రమే కాదు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు అత్యంత కీలకమైన బాక్స్ ఆఫీస్ సీజన్. క్రిస్మస్ హాలిడేస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, థియేటర్ సందడి కలిసి ఈ సీజన్ ను పెద్ద సినిమాలకు గోల్డెన్ ఛాన్స్ గా మారుస్తాయి. అందుకే ప్రతి ఏడాది స్టార్ హీరోలు ఈ విండోపై స్పెషల్ ఫోకస్ పెడుతూ ఉంటారు. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. పలువురు స్టార్ హీరోలు డిసెంబర్ బరిలో నిలవాలని చూస్తూ ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్బీకే 111 సినిమాపై పడింది. ఇటీవల వరుస సక్సెస్ లతో తన మార్కెట్ ను మరింత విస్తరించుకున్న బాలయ్యకు ఇప్పుడు మరోసారి అసలు పరీక్ష ఎదురుకానుంది. ఒకప్పుడు ఆయన సినిమాల బలం ప్రధానంగా బీసీ సెంటర్లలోనే ఎక్కువగా ఉండేదన్న అభిప్రాయం ఉండేది. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి పూర్తిగా మారింది. మల్టీప్లెక్స్ ఆడియన్స్లోనూ, ఫ్యామిలీ ఆడియన్స్లోనూ ఆయన సినిమాలపై ఆసక్తి పెరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అయితే సక్సెస్లు పెరిగిన కొద్దీ అంచనాలు కూడా అదే స్థాయిలో పెరగడం సహజమే. ఇప్పుడు ఆడియన్స్ కేవలం మాస్ ఎలిమెంట్స్ తో సరిపెట్టుకునే పరిస్థితిలో లేరు. భారీ యాక్షన్ తో పాటు కొత్త తరహా కథనం, స్ట్రాంగ్ ఎమోషన్స్, టెక్నికల్ క్వాలిటీ, విజువల్ ప్రెజెంటేషన్ వంటి అంశాలను కూడా ఆశిస్తూ ఉన్నారు. అందువల్ల బాలయ్య కొత్త సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్ సాధిస్తుందన్న దానికంటే లాంగ్ రన్ లో ఎంత స్ట్రాంగ్ గా నిలుస్తుందనేదే ట్రేడ్ లో ప్రధాన చర్చగా మారింది. దానికి తోడు బాలయ్య కొత్త లుక్. ప్రతి సినిమాకి భిన్నమైన గెటప్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్న ఆయన ఈసారి కూడా స్టైలింగ్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారనే డిస్కషన్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఫ్యాన్స్ కు తెలిసిన మాస్ ఇమేజ్ ను కొనసాగిస్తూనే స్క్రీన్ పై మరింత ఫ్రెష్ గా కనిపించేలా ప్లానింగ్ జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్టార్ హీరోల సినిమాల్లో విజువల్ మేకోవర్ కూడా మార్కెటింగ్ లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సమయంలో ఈ అంశం సినిమాపై ఆసక్తిని మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. డిసెంబర్ సీజన్ కు మరో స్పెషాలిటీ కూడా ఉంది. సెలవుల కారణంగా ఒక సినిమా మంచి టాక్ ను అందుకుంటే వరుసగా అనేక రోజుల పాటు కలెక్షన్లు స్టడీగా వచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో భారీ పోటీ మధ్య ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కూడా అంతే సవాల్గా మారుతుంది. అందుకే రిలీజ్ టైం నుంచి ప్రమోషన్ స్ట్రాటజీ వరకు ప్రతి అడుగును జాగ్రత్తగా వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బాలయ్య వరుస సక్సెస్ల వల్ల ఏర్పడిన అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా అనే ప్రశ్నకు సమాధానం థియేటర్లలోనే దొరకనుండగా సినిమా రిలీజ్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే.